హలో గైస్, వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఛానల్. అందరు ఎట్లున్నారు గైస్? ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్ ఉన్నా అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో ఈరోజు ఏంటి ఈ వీడియో అంటే నేనైతే హెయిర్ స్టైల్ చేయించుకోబోతున్నాను. సో నేను చేయించుకున్న తర్వాతకి మీకు నా హెయిర్ స్టైల్ ఎవరికైతే నచ్చుతుందో కంపల్సరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే చూస్తున్నారు కదా, హెయిర్ అయితే నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది అనమాట. అందులో ఒకటి హెయిర్ చాలా పోతుంది. సరే ఇంకా బయటికి వెళ్ళి ఒకసారి చేయించుకుందాం. ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోతుంది అనమాట హెయిర్ స్టైల్ చేయించి నేను సో గైస్ అక్కడికి వెళ్తున్నాను అనమాట. అంత టైం కూడా ఉండదు. సో ఈరోజైతే వీక్ ఆఫ్ తీసుకున్నా కాబట్టి సరే ట్రై చేద్దాం ఒకసారి, హెయిర్ కూడా చాలా పోతుంది అనేసి వెళ్తున్నాను అనమాట. సో రెడీ అయితే అయిపోయాను గైస్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట. అంటే నేను ఎక్కడికో బయటికి అంటే దూరం ఏమి వెళ్ళట్లేను, మాకు దగ్గరలో ఉన్న పార్లర్కి వెళ్ళి అయితే చేయించుకుంటున్నాను. సో గైస్ చూసారు కదా, హెయిర్ అయితే ఇలా ఉందన్నమాట. చెయ్య ముందుకు మీరే చేశాక చూసి చెప్పండి ఎలా ఉన్నదనేది. సో హెయిర్ అయితే కొంచెం మరీ లాంగ్ ఏముండదు, మరీ షార్ట్ ఏముండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. ఇంతకుముందు బాగుంటుండే లాంగ్ హెయిర్, బట్ నేను అప్పుడు ఒకసారి కట్ చేయించుకున్న తర్వాతకి ఇంకా మళ్ళీ అది హెయిర్ అయితే రాలేదన్నమాట నాకు ఎప్పుడు. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా చేసింది తను. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, షార్ట్ హెయిర్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ హెయిర్ స్టైల్ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా గైస్, నాకైతే చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగుంది కూడా. అంటే చాలా రోజుల తర్వాత నా హెయిర్ స్టైల్ నాకు ఎందుకు బాగా నచ్చింది. మీకు కూడా ఇట్లా చేయించుకోవాలనుకుంటే క్యూట్గా, ఎవరికైనా ఎక్కువ హెయిర్ రాలిపోతే కూడా ఇట్లా మనం హెయిర్ అనేది కట్ చేయించుకుంటే నార్మల్ అయ్యి మంచిగా గ్రోత్ వస్తుంది అనమాట హెయిర్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, సూపర్ అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఫీలింగ్ ఎట్లుందనేసి అడిగితే, ఎందుకు ఇంత హెయిర్ అంతా కట్ చేయించుకున్నావు, ఇంత చిన్నగా అయిపోయింది అనేసి అన్నదనమాట. మా అమ్మ అయితే షాక్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, కానీ క్యూట్గా ఉందనేసి అంటున్నది. చూసారు కదా మీరు కూడా, మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. సో చూస్తున్నారా, ఇంకా అయితే ఎందుకు ఇంత చిన్నగా అనేసి. సో అమ్మ వాళ్ళకైతే పెద్ద హెయిర్ ఉంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం కదా, సో అలా అనమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే క్యూట్గా చాలా బాగా అనిపించింది. పొన్నుట వేసుకున్నా కూడా లేకపోతే హెయిర్ వదిలేసుకున్నా కూడా మంచిగా ఉందన్నమాట. ఇంకా స్మూత్నెస్ కూడా ఉంది, చాలా బాగా అనిపించింది నాకు ఈ హెయిర్ స్టైల్ అయితే. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రై చేయండి, మీకు నచ్చినట్టయితే ఒకవేళ మీరు ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ వ్లాగ్తో మేము ముందుకు వస్తే